హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అది రాగి మాల్ట్. ఈ రాగి మాల్ట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలు, పెద్దవాళ్ళనే కాదండి, ఎవరైనా తాగొచ్చు. రాగి పిండితో చేసిన ఏ రెసిపీ అయినా కూడా చాలా హెల్తీ అండి. మన ఛానల్లో రాగి పిండితో చేసిన రాగి జావా, అలాగే రాగి ఉప్మా కూడా ఉన్నాయండి మన ఛానల్లో. రాగి ఉప్మా అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ వీడియో ఒక్కటి కూడా 97K అయితే రీచ్ అయిందండి. ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి, అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు అందరికీ కూడా పరిచయం చేస్తానండి. ప్రతి వీడియో కూడా నేను ముందు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నా పిల్లలకి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పెట్టిన తర్వాతే మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. మా అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి కాబట్టి ఈ రెసిపీస్ని మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే ఈ రెసిపీస్ అన్నీ నాకు నచ్చినాయి కదా, మీకు కూడా నచ్చాలి అని అయితే ఏమి లేదండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకైతే నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసిన తర్వాత నా రెసిపీస్ మీకు నచ్చినాయా లేదా అనేది తెలుస్తుందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా రాగి మాల్ట్కి నేను ఒక కప్తో రాగి పిండిని అయితే తీసుకున్నానండి. మనకి మార్కెట్లో దొరికే రాగి పిండి అయినా పర్వాలేదు, మనం సొంతంగా ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. తర్వాత ఒక కప్తో బెల్లం కూడా పెట్టుకున్నాను. అలాగే డ్రై నట్స్ని మీకు ఏవి కావాలి అనుకుంటే అవి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం, జీడిపప్పుని కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ డ్రై నట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో మనం ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాం కదండి, ఆ పిండిని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేసుకోవద్దు, త్వరగా మాడిపోతుందండి. ఇది పిండి కదా, అందుకని చెప్పి త్వరగా మాడిపోతుంది అన్నమాట. బయట మనకి మార్కెట్లో రాగిపిండి కాకుండా స్ప్రౌట్స్తో చేసిన రాగిపిండి కూడా దొరుకుతుందండి. ఆ పిండితో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత మనకి స్మెల్ తెలుస్తుందండి, ఫ్రై అయిపోయినట్టు. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోకుండా కనుక వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే త్వరగా ఉండలు కట్టేసి ఉండల కింద ఉండిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం స్లోగా మిక్స్ చేసుకుంటే కనుక చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. వాటర్ అనేది ఇంత అంత అనేమి లేదండి. వాటర్ని కొంచెం కొంచెంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రాగి పిండిని ఇంట్లో చేసుకునే వాళ్ళు స్ప్రౌట్స్తో రాగి పిండిని కూడా ఈజీగా చేసుకోవచ్చండి. రాగుల్ని శుభ్రం కడిగేసి ఒక పొడి క్లాత్లో వేసి మూట కట్టి ఉంచితే కనుక మొలకలు వస్తాయన్నమాట. అలా మొలకలు వచ్చిన రాగుల్ని ఎండబెట్టి మనం పిండి ఆడించుకుంటే స్ప్రౌట్స్తో చేసిన రాగి పిండి కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది కనుక మనకి ఉండల కింద అనిపిస్తే కనుక ఇలా స్మాషర్తో కనుక మిక్స్ చేసుకోవచ్చు. అలా స్మాషర్ లేకపోతే మీ దగ్గర చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నా కూడా మనకి చక్కగా అయితే మిక్స్ అయిపోతుందండి. మనం పిల్లలకి పాయసం చేసిస్తూ ఉంటాం కదండి, ఎప్పుడు సేమియాతో చేసిన పాయసం, సగ్గుబియ్యంతో చేసిన పాయసమే కాకుండా ఇలా రాగి పిండితో చేసిన పాయసం కూడా చేసిచ్చారంటే చాలా చక్కగా తాగుతారండి. చాలా ఇష్టపడతారనమాట పిల్లలైతే ఇలా చేసి పెడితే కనుక. దీన్ని రాగి పాయసం అనొచ్చు, లేకపోతే రాగి మాల్ట్ అని కూడా అనొచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి గరిటెతోటి. మనం గరిటెతో తిప్పకుండా అలానే ఉంచేసామంటే అడుగును పట్టేసి మాడిపోతుందండి. ఆ స్మెల్ అంతా కూడా దీనికి పట్టేసి ఆ మాడు వాసన వస్తుందన్నమాట. అందుకని చెప్పి మనం గరిటెతో అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఇందులోకి కొంచెం స్మెల్ కోసం ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. మనం రాగి పాయసం అని చెప్తున్నాం కదండి, రాగి పాయసం అనొచ్చు, లేకపోతే రాగి మాల్ట్ అని కూడా అనొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఈ ఇలాచీ పొడి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఇలాచీ పొడి లేకపోతే కనుక వెనిలా ఎసెన్స్ ఉన్నా కూడా ఒక స్పూన్ వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.
ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకునే మనం ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాల వరకు ఇలా ఉడికించుకుంటే మనకి ఈ రాగి పిండి అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇది వేడి వేడిగా తాగినా బావుంటుంది. లేకపోతే చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగినా కూడా చాలా బావుంటుంది. వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తాగితే మాత్రం చాలా బావుంటుందండి. అదే సమ్మర్‌లో అయితే కనుక చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే కనుక చాలా బావుంటుంది. ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళైతే తాగేసేయండి. ఈ రాగి తోప ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇందులోకి స్వీట్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నామండి. మీకు స్వీట్ కన్సిస్టెన్సీని బట్టి మీకు బెల్లం ఎంత కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే ఇందులో పంచదార కావాలన్నా వేసుకోవచ్చు. బెల్లం, పంచదార కూడా 2 స్కిప్ చేసి ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకొని ఆ ముద్దను కూడా ఇందులో వేసుకున్నా కూడా స్వీట్ బావుంటుంది. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే బెల్లం, పంచదారను కూడా అవాయిడ్ చేసి ఖర్జూరాన్ని మిక్స్ చేసి ఆ పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోండి. అలా వేసుకోవటం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిందండి. నేను ఇందులోకి కాచిన పాలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసేసినా కూడా మనకి సరిగ్గా మిక్స్ అవ్వకుండా గడ్డల కింద ఉండిపోతుందండి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం గరిటెతో తిప్పుతూ మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా అయితే కలిసిపోతుందనమాట. మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి పాలనైతే యాడ్ చేసుకోండి. మీరు మరీ పలుచగా కావాలి అనుకుంటే కనుక కొంచెం పాలను ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్‌గా అయితేనే బావుంటుంది అనుకుంటే కనుక కొంచెం పాలను తగ్గించి వేసుకోండి. ఎలా కావాలనుకుంటే కనుక ఆ థిక్‌నెస్‌లో మీరు పాలు వేసి మిక్స్ చేసుకోవచ్చనమాట. చూసారు కదండీ! నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. పిల్లలకి ఇలా ఒక కప్‌లో వేసిచ్చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ పైన వేసిచ్చేసామంటే చక్కగా తాగేస్తారు. అలా కాకుండా మీకు కొంచెం థిక్‌గా కావాలనుకుంటే కొంచెం థిక్‌గానే కలుపుకొని ఒక స్పూన్ వేసి ఇచ్చినా కూడా స్పూన్‌తో తినేస్తారనమాట. ఎంతో టేస్టీ రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. కనుక పిల్లలకి చేసి ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తాగుతారండి. అంత బావుంటుందనమాట ఈ రాగి జావ అయితే. ఎవరింట్లో అయినా పిల్లలకి బాదం పప్పులు నానబెట్టి ఒలిచిస్తే తినాలంటే చాలా బాధపడతారండి. మనం ఇలా సేమియా పాయసం ఏదైనా చేసినప్పుడు బాదంని కట్ చేసి కొంచెం నేతిలో వేసి ఇలా ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారండి. ఇలా ఫ్రై అయిన బాదం పప్పులు మనం తాగేటప్పుడు మన పంట కింద పడి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పాయసం అయితే. చూసారు కదండీ! ఈ రాగి మాల్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.